కొన్ని ఆలయాలు అతి పురాతనమైనవి, మహిమాన్వితమైనవిగా ఖ్యాతిగాంచాయి. భక్తులతో మొదటిగా పూజలను అందుకుంటున్నాడు విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అయితే ఒక ప్రాంతంలో అగ్నిపర్వతం ముఖద్వారం వద్ద వినాయకుడు కాపలాగా ఉన్నాడు. ఇక్కడ వినాయకుడికి పూజలు చేయకుంటే అగ్నిపర్వతం బద్దలై తాము నశించిపోతామని అక్కడ నివసించే ప్రజల నమ్మకం. అయితే ఈ విగ్రహం ఉన్నది మన దేశంలో కాదు, ఇండోనేషియాలో. ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? అయితే మరో దేశంలో అగ్నిపర్వతం బద్దలైంది. దీని కారణంగా వెలువడిన బూడిద మేఘాలతో భారత్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతోంది. ఆ కృత్రిమ మేఘాల వల్ల భారత విమానాలకు అంతరాయం కలుగుతోంది. ఇంతకీ ఈ విస్ఫోటనం ఎక్కడ జరిగింది? దీని వెనుకున్న కారణాలేంటి? వేరే దేశంలో జరిగిన విస్ఫోటనం వల్ల భారత్కు పొంచి ఉన్న ముప్పు ఏంటి? దీనికి వినాయకుడికి ఉన్న సంబంధం ఏంటి? 12,000 ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం. అగ్నిపర్వతంపై కాపలాగా విఘ్నాలకధిపతి. బూడిద మేఘాలతో తీవ్ర ఇబ్బందుల్లో భారత్. భారతదేశంలో మాత్రమే కాదు, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, నెదర్లాండ్స్, జపాన్ వంటి అనేక దేశాల్లో వినాయకుడి విగ్రహాలు, గణపతి ఆలయాలు ఉన్నాయి. అయితే కొన్ని ఆలయాలు అతి పురాతనమైనవి, మహిమాన్వితమైనవిగా ఖ్యాతిగాంచాయి. భక్తులతో పూజలు అందుకుంటున్నాడు విఘ్నాలకధిపతి వినాయకుడు. అయితే ఒక ప్రాంతంలో అగ్నిపర్వతం ముఖద్వారం వద్ద వినాయకుడు కాపలాగా ఉన్నాడు. ఇక్కడ వినాయకుడికి పూజలు చేయకుంటే కోపంతో అగ్నిపర్వతం బద్దలై తాము నశించిపోతామని అక్కడ నివసించే ప్రజల నమ్మకం. దీంతో అక్కడి ప్రజలు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమోలో 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం ఉంది. అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి నిరంతరం తమని గణేశుడు రక్షిస్తున్నాడని అక్కడి స్థానిక ప్రజల నమ్మకం. తాజా రికార్డుల ప్రకారం ఇండోనేషియాలోని 141 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిల్లో 130 అగ్నిపర్వతాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. ఇలా చురుకుగా ఉన్న అగ్నిపర్వతాల్లో ఒకటి మౌంట్ బ్రోమో. ఇది తూర్పు జావా ప్రావిన్స్లోని బ్రోమో టెంగర్ సెమేరు జాతీయ ఉద్యానవనంలో ఉంది. ఇండోనేషియాకు చెందిన క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్ బ్రోమోపై గణపతి విగ్రహం ఉంది. అక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం ఈ విగ్రహం 700 సంవత్సరాలుగా అక్కడ ఉంది. అయితే బ్రోమో అనే పదం హిందూ దేవతలలో సృష్టికర్త అయిన బ్రహ్మకి చెందిన పేరు జావానీస్ ఉచ్చారణ నుండి ఉద్భవించింది. 2012 వరకు ఉన్న రికార్డుల ప్రకారం ఇండోనేషియా మొత్తం ప్రాంతంలో 100కు పైగా చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. దీంతో దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతంపై కనిపించే గణేశ విగ్రహానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చురుకైన అగ్నిపర్వతం బద్దలు కాకుండా గణేశుడు తమను రక్షిస్తాడని స్థానికులు నమ్ముతారు. టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన ఇతిహాసాల ప్రకారం సుమారు 700 సంవత్సరాల క్రితం టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన పూర్వీకులు ఈ పర్వతం మీద గణేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని దృఢంగా నమ్ముతారు. దీని కారణంగా వీరు వినాయకుడికి పూజలు చేసి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గణపతి పూజ ఎటువంటి సందర్భంలోనూ ఆపకూడదు అనేది వీరి నమ్మకం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇక్కడ వినాయకుడిని పూజించడమే కాకుండా పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలా చేయకుంటే అగ్నిపర్వతం బద్దలై తమని అగ్నిపర్వతం తినేస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఆఫ్రికా దేశం ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైంది. 12,000 సంవత్సరాలు సైలెంట్ గా ఉన్న ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలైంది. 1000 కిలోమీటర్ల దూరం బూడిదను వెదజల్లుతోంది. 1000 ఏళ్లుగా భూమి కింద నిశ్శబ్దంగా ఉన్న అగ్నిపర్వతం నుంచి ఏకంగా 15 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడింది. ఇది అత్యంత అరుదైన విస్ఫోటనమని టూలూస్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ రిపోర్టు వెల్లడించింది. అక్కడ వేడి ఎక్కువగా ఉండటంతో భూగర్భ పరిశోధకులు శాటిలైట్ డేటా, వాతావరణ రీడింగ్స్ ఆధారంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అయితే హేలీ గుబ్బి అగ్నిపర్వతం అనేది హోలోసీన్ అంటే ఐస్ ఏజ్ ముగిసిన అనంతరం 11,700 ఏళ్లుగా ఎప్పుడూ కూడా విస్ఫోటనం కాలేదని పరిశోధకులు నిర్ధారించారు. అగ్నిపర్వతం పేలుడు ప్రభావంతో వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగాయి. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం ఇథియోపియా, అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న గగనతలంపై కూడా ప్రభావం చూపింది. దీని ఫలితంగా విమాన రాకపోకలకు ఆటంకం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు, విమానయాన అధికారులు ఈ బూడిద మేఘాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు.
అంతేకాదు దీని కారణంగా వెలువడిన బూడిద మేఘాలు భారతదేశంలోని విమానయాన కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దాదాపు 12,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెందిన హేలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఎర్ర సముద్రాన్ని దాటి యెమెన్, ఒమన్ మీదుగా ప్రస్తుతం ఉత్తర భారతదేశం వైపుగా కదులుతుంది. ఈ కారణంగా ఇండిగో, ఆకాశ ఎయిర్ వంటి పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్, ఢిల్లీ ప్రాంతాలపై ఈ బూడిద మేఘం ప్రతికూల ప్రభావం చూపుతుంది. విమాన సర్వీసులు మందగించటం, ఆలస్యాలు, మార్గ ప్రవాహంలో రద్దులు సంభవించే అవకాశం ఉంది. ఇంజన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అప్రమత్తమైన డీజీసీఏ విమానయాన సంస్థలకు అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ బూడిద మేఘం చైనా దిశగా వెళ్లనుందని, భారత గగనతలం నుంచి దూరంగా వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. బూడిద మేఘాల ప్రభావంతో ఢిల్లీలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. రాజధాని వాసులు ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా మారింది. ఈ యాష్ క్లౌడ్స్ పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అయితే బూడిద మేఘాలు ఆకాశంలో 25,000 నుంచి 45,000 అడుగుల ఎత్తులో విస్తరించి ఉండటం, బూడిదలో మానవుల ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు ఎక్కువగా లేకపోవడంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వాతావరణ నిపుణులు. మరోవైపు బూడిద మేఘాల ప్రభావం దేశంలోని విమాన సర్వీసులపై పడింది. ఈ బూడిద గాలి శ్వాసకోశ సమస్యలు, కళ్లల్లో నొప్పి, చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తలుపులు, కిటికీలు మూసి ఉంచి మాస్కులు ధరించి బయటకు రావాలని చెబుతున్నారు. విస్ఫోటనం కారణంగా ఇథియోపియాలోని ఎర్టా అలే, అఫ్డెరా పట్టణాల చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు కూడా సంభవించినట్లు నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం భద్రతా చర్యలను పటిష్టం చేస్తూ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.